ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. అలానే ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. అలానే పరిహారాలు కూడా కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో అయినా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. బాగా లేదు అని చెప్పడం జరుగుతున్నది. మీరు ఎందులోనో ఇన్వెస్ట్ చేసేసి అయ్యో శని మూలకంగా డబ్బులు పోయినాయి అంటే ఇంకా డబల్ బొరంజా ఇస్తాడు శని మీకు. తను మీకు నువ్వు గాడి తప్పుతున్నావు, నువ్వు సిట్రైట్గా ఉండు అని చెప్పి నిన్ను భయపెట్టడానికి వస్తున్నాడు అక్కడ, అంతే. కానీ ఇక్కడ నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసేసి తనని అనగాల్సిన పని ఏంది కదా. ఇప్పుడు మీరు సరిగా లేరు, మీరు సరిగా ఉండు. ఒక ఇంటి పెద్ద మనం ఇష్టం వచ్చినటువంటి సమయంలో నిద్ర లేవడం, ఇష్టం వచ్చినటువంటి సమయంలో భోజనం చేయడం, ఇష్టం వచ్చినటువంటి సమయంలో చదువుకోవడం, ఇలా చేసి ఇప్పుడు హాస్టల్ వార్డెన్ పని ఏంటిది? హాస్టల్లో వార్డెన్ పని ఏమిటి? సమయానికి నిద్ర లేపాలి, సమయానికి టిఫిన్ ఇవ్వాలి, సమయానికి భోజనం చేపియాలి, సమయానికి స్కూల్కి పంపించాలి, హాస్టల్ నుండి స్కూల్కి కదా. ఈ హాస్టల్ వార్డెన్ లేకుంటే వీడు ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు పోతాడు, అవునా కాదా? ఒక సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటుంది. గత కొంతకాలంగా నీ సిస్టమ్ అనేటువంటిది దెబ్బ తిన్నది. నిన్ను సరైనటువంటి రూట్లో పెట్టడానికి శని భగవానుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు తనని నువ్వు ఆహ్వానించు. ఇక్కడ తన సంబంధిత విషయాలు చెప్తూ ఉన్నాం. ఏమిటి? కారు కొనడం కానీ కారు నడపడం కానీ విషయాల్లో జాగ్రత్త, ఇనుము రిలేటెడ్ వస్తువులలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవ్వరికి ఇవ్వద్దు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి శని భగవానునికి తెలుసు, అందుకే వస్తున్నాడు. నువ్వు ఎవరికో డబ్బులు ఇస్తావో లేకుంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తావు అనేటువంటి విషయం నీ మీద నీకు ఒక ఎర వేయడానికే వస్తున్నాడు. ఏదో రకంగా ఒక ఎర వేస్తే నువ్వు దాన్ని ఇరికినావు అనుకో, ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. లేదు అనుకుండా శని భగవానునే ప్రసన్నం చేసుకుంటే నీ డబ్బులు నీ దగ్గరనే నిలువ ఉంటాయి. విన్నారా? అర్థం చేసుకోండి. ఇక మూడోది, విదేశీ ప్రయాణమా లేకుండా ఇంకేదో చదువు రీత్యా బయటికి వెళ్ళడమా, ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళడమా. నీ టైం బాగాలేదు అని చెప్తున్నావు. నేను ఫ్లైట్ ఎక్కుతాను, నేను బయటికి వెళతాను, నేను అక్కడే చదువుతాను అనుకుంటే అక్కడికి వెళితే ఇబ్బంది. ఓకే. మరొకటి, భార్యాభర్తలలో తగాదాలు కావచ్చును, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చు. ఏది ఏమైనా కూడా ఒక మనిషిని మనము పొగిడిన, ప్రసన్నం చేసుకున్న తప్పకుండా మనకు ఆ యొక్క మనిషి నుంచి 4 మంచి విషయాలు అయితే మనకు వస్తాయి. కనుక అదే విధంగా శని భగవానునికి నువ్వు తీసుకువెళ్ళి నువ్వుల నూనె వేయాల్సిన అవసరం లేదు, నువ్వులు వేయాల్సినటువంటి అవసరం లేదు, నల్లబట్ట వేయాల్సినటువంటి అవసరం లేదు. దేనికి? తను వేయమన్నాడా? తనకు సంబంధించినటువంటి కారకత్వాలవి. ఓకే. నువ్వుల నూనె కానీ మామూలుగా నూనె బిజినెస్ చేసుకునేటువంటి వానికి బాగుంటుంది, వాని జాతకరీత్యా శని బాగుంటుంది. బ్లాక్ కలర్ బట్ట కానీ బ్లాక్ రిలేటెడ్ ఉన్నటువంటి ఫీల్డ్లో రాణించవచ్చును. ఓకే. అంటే శనికి పూజ చేయించుకోండి, చేయించుకోవద్దని కాదు అక్కడ విషయం. మరలా నేను చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవడం అని కాదు ఇక్కడ. ఎలా కరెక్ట్గా అండి, మంచిగా తనేమో మిమ్మల్ని అడగడం లేదు, లేదా మీరు తనకేం ఇది అదే తీసుకువెళ్ళిపోయాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టు. మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఒక శనివారం రోజే శనికే నేను నువ్వుల నూనె పోస్తాను, అభిషేకం చేస్తాను అనేటువంటి విషయం కాదు. రోజు వెళ్ళండి, కూర్చోండి, నవగ్రహాలను శుభ్రం చేయండి, గంధము కుంకుమతో బొట్టు పెట్టండి, కూర్చోండి. ఒకరైతే నేను మొన్న చూసా ఎక్కడో, ఆ వేసినటువంటి శనికి వేస్తారు కదా నల్లబట్టలు, అదేదో అగ్గిపుల్ల ఒక పుల్లతో దాన్ని తీస్తున్నాడు ఇట్లా. దేవుడు కాదు ఆయన, ముట్టుకుంటే ఏమైనా రాక్షసుడా లేకుంటే ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుందా? అర్థమైందా నేను చెప్పింది? పుల్లతోటి అంతకుముందు పూజ చేసుకున్నటువంటి వారు అన్ని జాకెట్ పీసులు కానీ ఇవన్నీ వేస్తారు కదా, వాటిని ఏందో పుల్లతో ఇట్లా తీసి పారేస్తుంది.
మళ్ళీ నెక్స్ట్ నేను నువ్వుల నూనె పోయాలి అని చెప్పి ఉమ్, తను పోసుకోవాలి అని చెప్పి ఆ మీద పాప ఆ భగవంతుని మీద ఉన్నటువంటి అవన్నీ కూడా అంత అలాంటి మనసు ఉండేటువంటి వారిని ఇంకా హింసిస్తాడు. అవును నిజమే అది. నేను అనేది ఉమ్, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పూజ ఎందుకు చేసుకుంటున్నారు కనెక్ట్ కండి. నూనె పోస్తేనే తను సంబరపడాడు అక్కడ. ఉమ్, ముసలి వారిని కానీ లేదా ఎవరికైనా ఒక టిఫిన్ ఇప్పియండి. మీరు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఒక 3 ప్లేట్ల టిఫిన్ తీసుకొని ఉమ్, ఒక ప్లేట్ మీరు తినండి, ఒక 2 ప్లేట్లు ఎవరికైనా ముసలిళ్ళకి అప్పచెప్పండి. ముసలి వారికి, ఉమ్, కళ్ళు లేని వారికి అప్పచెప్పండి. ఉమ్, సేవ చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఉమ్, ఇక శని గురించి మాట్లాడితే మనకి ఈ ఎపిసోడ్ చాలా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు 7.5 వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్తున్నాము. అంటే మిమ్మల్ని ఏమో భయపెట్టడానికి కాదు, ఇన్ని విషయాలు చెప్పాను నేను. కనుక అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళండి, చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్, ఇంటి అందు శుభకార్యాలు చేయుట, అధికమైనటువంటి ధనము ఖర్చు అగుట, వ్యర్థ సంచారం కావచ్చు, అనవసరమైనటువంటి ఆందోళన, అదేవిధంగా గృహ నిర్మాణం చేయుట. ఇక్కడ గృహ నిర్మాణము కూడా శని భగవానుడు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఎవరైనా కూడా 7.5లోనే అంటే ఏలినాడు శనిలోనో లేకపోతే అష్టమ శనిలోనో ఆ గృహాన్ని నిర్మించుకుంటారు. 100కు 100% ఛాలెంజ్ విన్నారా. ఆ గృహ నిర్మాణం చేయుట, విద్యార్థులకు కష్టకాలము కాస్త, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారం మందు అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారం మందు నష్టాలు. పొత్తు వ్యాపారం మందు నష్టాలు అన్నప్పుడు నలుగురు కలిసి ఏదో వ్యాపారం మొదలు పెడతాము అనుకుంటే మీది కుంభరాజు అయితే మీకు నష్టమే జరుగుతుంది. అక్కడ అవును. చూసుకొని ముందుకు వెళ్ళండి. కొనుగోలు చేసే అటువంటి స్థిరాస్తుల విలువ తగ్గుట, ఇష్టమైన అటువంటి వస్తువులు అమ్ముట, మనస్సునందు స్థిరము లేకుండుట, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణము, ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రయాణములో జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము. ఉమ్, బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా కూడా పక్కన ఒక మనిషిని పెట్టుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అసందర్భ ప్రేణాపనలు, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీకు సంబంధం లేని విషయంలో కూడా తలదూర్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. విన్నరా. క్రయ విక్రయ వ్యాపారం అందు జాగ్రత్త, మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోయేటువంటి పరిస్థితి, ప్రయోజనం లేని ఉద్యోగం చేయడము, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది, రాని బాకీలు వివాదం అయ్యేటువంటి పరిస్థితి, చేయి పనులందు కాస్త ఆలస్యము జరిగేటువంటి పరిస్థితి, చీటికి మాటికి కోపం రావడం కావచ్చు, మీ శ్రమ నిదానముగా ఫలించేటువంటి పరిస్థితి ఉంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దయచేసి కూడా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఏదో ప్రలోభాలకు లొంగవద్దు. వారు ఏదో చెప్పినటువంటి మాటలు, మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి రోజు 100 వస్తాయని కానీ, లేదా 1,00,000 ఇన్వెస్ట్ చేయండి రోజు ఒక 100-200 చొప్పున నెలకు ఒక 3,000 10,000 వస్తాయనేటువంటి మాటలు, బోగస్ మాటలు చాలా ఇప్పుడు వస్తాయి మీకు. బెట్టింగ్స్ కావచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్నర జోక్యం తగదు ఇతరుల విషయాలలో. పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో దాన ధర్మాలు తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి. ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించవద్దు. మీ పని మీరే చేసుకోండి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎందుకు ఇతరులకు పని అప్పచెప్పద్దు అంటే, మీ టైం బాగాలేదు, వాడి టైం బాగాలేదు. వాడు వెళ్ళేటువంటి సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, పలానా వ్యక్తి పని చెప్పాడు, నేను వెళ్ళాను, అందుకే ఇలా అయింది అయ్యింది అని ఆ పనిందలు మీకు, ఆ డబ్బులు మీకే, హాస్పిటల్ బిల్లు, ఇలాంటి పరిస్థితులు. ఇంకా ఆత్మీయులతో కాస్త ఇబ్బందులు, వాగ్వాదాలు. ఎక్కడైనా కూడా వాదించేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అప్పుడు పక్కకి వెళ్ళిపోండి. తప్పకుండా కూడా వాదించకండి ఎప్పుడూ కూడా. సన్నిహితులతో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. సాధ్యం కానీ హామీలు ఇవ్వవద్దు. అదేవిధంగా ఎదుటి వారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి. ఏ పని చేసినా కూడా ప్రారంభం ముందు కాస్త ఆటంకములు ఏర్పడి తర్వాత నిదానంగా సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు తర్వాత ఈ విషయాన్ని గమనించుకోండి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, నేను ఇది కొంటున్నాను, అది కొంటున్నాను అని చెప్పి నలుగురికి ఎప్పుడు ఏ విషయాన్ని కూడా చెప్పకండి. దాని వలన స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. విన్నరా. మీ కృషి తప్పకుండా ఫలించేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంలో కానీ అందరికీ కూడా కాస్త గడ్డు కాలంగానే ఉంది. ఖచ్చితంగా కూడా గురువుకు శనికి తప్పకుండా కూడా మీరు హోమాలు కానీ తర్పణాలు కానీ చేయించుకోండి. మన వద్ద కేవలం 2,500 రూపాయలకు మాత్రం చేయడం జరుగుతున్నది ఒక హోమం అనేటువంటిది. బయట ఎక్కడైనా కూడా 40,000-50,000 వేల రూపాయలు అయ్యేటువంటి హోమాన్ని కేవలం 2,500కి చేయడం జరుగుతుంది. ఇది సామూహికంగా. కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి, సంప్రదించండి. తప్పకుండా కూడా నవగ్రహ హోమాలు కావచ్చును, అదేవిధంగా కాలసర్ప హోమాలు, శని హోమము, ఇవన్నీ కూడా కలిపి చేయడం జరుగుతుంటుంది. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఆల్ ద బెస్ట్. క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే
హ్యాపీగా జాగ్రత్త. ఉండేటువంటి ప్రయత్నం చేయండి అంతే. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ్.